విజయవాడ నగరంలో దారుణం జరిగింది. R&B రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. రామారావు ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తున్న మహిళే ఆయన్ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో అనూషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనూషతో పాటు ఉన్న మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలేం జరిగింది? విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరు వెంకట రామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. రామారావు రిటైర్డ్ R&B ఇంజనీర్. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితమే అనూష అనే ఓ పని మనిషిని పెట్టుకున్నారు. అయితే ఆమె ఫుల్ టైం వర్కర్ గా ఉండేందుకు వారితో పాటు అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఏం జరిగిందో తెలీదు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వెంటనే వచ్చి చూసింది. మంచం పైన కుమారుడు ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచం పైన కారం కూడా చల్లి ఉంది. కళ్ళల్లో కారం కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బీరువా కూడా పగలగొట్టి ఉంది. ఇంట్లో పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి పక్క ఫ్లాట్ వాళ్ళని పిలిచింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తుమందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవి వాళ్ళు క్లోజ్ చేశారులే ఇందాక బీరువాలు అవన్నీ క్లోజ్ చేశారు. ఇట్లా క్రాస్ ఉన్నారు నాన్న, ఇలా క్రాస్ ఉన్నారు. చాలా